హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు మనము ఒక కొత్త టెక్నాలజీ టాపిక్ గురించి మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ కానీ నాకున్న అవేర్నెస్ ద్వారా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది చాలామందికి యూజ్ అవుతుందని కూడా నా అభిప్రాయము. ఎవరైతే ప్రజెంట్ బీటెక్ కానీ ఎంటెక్ కానీ లేదంటే నాన్ టెక్నికల్ కానీ ఎవరైతే చదువుతుంటారో ఈ పిల్లలకు కానీ ఎవరైతే స్టడీ చేసి ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అన్నది నా అభిప్రాయం. ఇంతవరకు ఈ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. చేసుకోకుండా ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే ఒక న్యూ టెక్నాలజీ గురించి, న్యూ టెక్నాలజీ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీలో న్యూ ఆస్పెక్ట్ గురించి మీతో మాట్లాడదామని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాను. మీరు చూడండి, ఇంతవరకు మనము ఏరోప్లేన్స్ చూసి ఉంటాం. ఏరోప్లేన్స్ అసోసియేట్ అయిన టెక్నాలజీ కానీ అసోసియేట్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకు అంత తెలుసు క్లియర్గా. అంటే ఎయిర్పోర్ట్స్ ఎలాగ ఉంటాయి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఎయిర్పోర్ట్స్ ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు, ఏరోప్లేన్స్ ఎంత బిగ్గర్ ఏరోప్లేన్స్ ఉంటాయి, ఇదంతా అందరికీ తెలుసు. ఇది వచ్చేసి మనం ఏరోప్లేన్ చూస్తే కనుక ఇవి ఈ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఇంటర్ కంట్రీస్కి కంట్రీ టు కంట్రీకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి మాస్ ట్రాన్స్పోర్ట్గా మనం యూజ్ చేస్తాం దీన్ని. అంటే ఒక సిటీ నుంచి ఒక సిటీకి లేదంటే ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి నీకు పబ్లిక్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనము ఏరోప్లేన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇది మాస్ ట్రాన్స్పోర్టేషన్గా మనం పిలుస్తూ ఉంటాం. కాకపోతే దీంతో పాటు కూడా మనము చూస్తూ ఉంటాం కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఇది ఏంటంటే ఇది కమర్షియల్ పర్పస్, అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ ఫ్యామిలీ ఐ కెన్ సే ఆర్ ప్యాసింజర్ సెక్టార్ అని చెప్తాం మనం. అంటే అట్లీస్ట్ ఓన్లీ ఫర్ ఒక ఫ్యామిలీ ఆర్ ఫ్యూ పీపుల్కి మాత్రమే యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ నాట్ ఫర్ మాస్ ట్రాన్స్పోర్టేషన్. కాబట్టి ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, ఈ రెండు సెక్టర్స్ ఉంటాయి. మీరు కనుక చూస్తే ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఒక న్యూ కాన్సెప్ట్ ఎవాల్వ్ అవుతూ ఉంది, ఎవాల్వింగ్ స్టేజ్లో ఉంది. కొన్ని కంట్రీస్ అయితే కొద్దిగా మూవ్ ఫార్వర్డ్ అయిపోయినట్టు తెలుస్తూ ఉంది. అది కూడా మనము ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తాం వన్ బై వన్. మీరు చూడండి, ఈ న్యూ కాన్సెప్ట్ ఏంటంటే ఈవీ టోల్ అని చెప్పేసి ఒక న్యూ కాన్సెప్ట్ అనమాట. ఈవీ టోల్ అంటే ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అంటే ఒకే ప్రాంతం నుంచి టేక్ ఆఫ్ అవుతుంది, ఒకే ప్రాంతంలో ల్యాండ్ అవుతుంది. అంటే ఇది ఏంటంటే మీనింగ్, మనం కన్నా మీరు చూసినారనుకో ఏరోప్లేన్ చూసినారనుకో, ఎయిర్పోర్ట్ చూసినారనుకో చాలా పెద్దగా ఉంటుంది ఎయిర్పోర్టు. రన్వేస్ వచ్చేసి దాదాపు 4 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ రన్వేస్ ఉంటాయి. ఎందుకంటే అంత హెవీ బాడీస్ వచ్చేసి ఏరోప్లేన్స్ చాలా హెవీగా ఉంటాయి కాబట్టి అవి ల్యాండ్ అవ్వడానికి వచ్చేసి ఒక్కసారి ల్యాండ్ అయితే అంత హెవీ స్పీడ్తో వస్తుంటాయి. కాబట్టి మీరు కనుక చూసారనుకో ఏరోప్లేన్స్ వచ్చేసి అప్రాక్సిమేట్గా గంటకు వచ్చేసి 600 నుంచి 800 కిలోమీటర్లు పోతుంటాయి. ఏరోప్లేన్స్ గంటకు వచ్చేసి 600 నుంచి 800 కిలోమీటర్లతో స్పీడ్తో వెళ్తూ ఉంటాయి. అవి ఒక్కసారిగా వచ్చేసి నీకు ల్యాండ్ అయ్యేటప్పుడు ఒక్కసారిగా వచ్చేసి హిట్ అయింది అనుకో ల్యాండ్కి, అంత హెవీ బాడీ మనకి కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్ కాబట్టి దానికి రన్వేస్ అవసరం అవుతుంది. ఆ రన్వే ద్వారా దాదాపు అట్లీస్ట్ ఒక 1 కిలోమీటర్ ల్యాండ్ అయిన తర్వాత 1 కిలోమీటర్ పాటు రన్నింగ్లో ఉంటుంది. తర్వాత దాన్ని కంట్రోల్ చేస్తాడు పైలట్. ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇది మాస్ ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేసే మెథడ్. మీరు కనుక చూస్తే నేను ఇది ఏదైతే చెప్తున్నానో ఈ కాన్సెప్ట్ ఈవీ టోల్ అని, ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్, ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఈ కాన్సెప్ట్కి ఎయిర్పోర్ట్స్ అవసరం ఉండదు, రన్వేస్ అసలు అవసరం ఉండదు. ఇవేంటంటే వర్టికల్గా టేక్ ఆఫ్ అవుతాయి, వర్టికల్గా ల్యాండ్ అవుతూ ఉంటాయి. కాబట్టి దీంట్లోకి రన్వేస్ అన్నది అసలు అవసరమే లేదు. ఇది వచ్చేసి దిస్ ఈజ్ నాట్ ఏ మాస్ ట్రాన్స్పోర్టేషన్. ఇది ఓన్లీ జస్ట్ 4 to 5 people, మ్యాక్స్ ఈజ్ 12 people. ఇంతవరకు నాకున్న అనాలిసిస్ ప్రకారం 12 మందికి మ్యాక్సిమం ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది ఈ ట్రాన్స్పోర్ట్ మెకానిజంలో ఒక వెహికల్తో. కాబట్టి దీంట్లో ఏమంటున్నారంటే వీళ్ళు ఏదైతే ఈ టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారో ఈవీ టోల్ టెక్నాలజీ,
ఈ టెక్నాలజీ వీళ్ళు కొత్త ఎయిర్పోర్ట్లు కడుతున్నారు. ఆ పోర్ట్ పేరు ఏంటంటే ఒట్టి పోర్ట్ అంటున్నారు. ఒట్టి పోర్ట్ అంటే వర్టికల్‌గా టేకాఫ్ అవుతున్నాయి, వర్టికల్‌గా ల్యాండ్ అవుతున్నాయి కాబట్టి దీంట్లో వచ్చేసి ఒట్టి పోర్ట్స్ అంటున్నారు. ఎయిర్‌పోర్ట్స్ ఉన్నటివి ఎయిర్‌పోర్ట్స్ ప్లేస్‌లో ఇప్పుడు ఒట్టి పోర్ట్స్ వస్తాయి. కాకపోతే ఆ ఎయిర్‌పోర్ట్స్‌కి, ఒట్టి పోర్ట్స్‌కి డిఫరెన్స్ ఏందంటే ఒట్టి పోర్ట్స్ వచ్చేసి స్పేస్ చాలా తక్కువ అవసరమైతది. ఎయిర్‌పోర్ట్స్ వచ్చేసి చాలా బిగ్గర్ స్పేసెస్ ఉంటాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హెవీగా అవసరమైతది. ఇక్కడ అంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంత అవసరం లేదు. ఈవెన్ సిటీ సెంటర్స్‌లో కూడా కట్టడానికి పాసిబుల్ అవుతది ఒట్టి పోర్ట్స్. ఒక బిల్డింగ్‌లోనే కంప్లీట్‌గా కన్‌స్ట్రక్షన్ చేసే అంత పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఈ ఒట్టి పోర్ట్స్ రావడం వల్ల ఎందుకు ఈ కాన్సెప్ట్ డెవలప్ చేస్తున్నారంటే మీరు చూడండి. ఇప్పుడు ఇవేంటంటే ఇంటర్ సిటీ ట్రాన్స్‌పోర్ట్‌కి. మీరు గనుక చూసారనుకో ఏరోప్లేన్స్ వచ్చేసి కంట్రీ టు కంట్రీ ట్రాన్స్‌పోర్ట్, సిటీ టు సిటీ ట్రాన్స్‌పోర్ట్‌కి యూజ్ చేస్తారు. మాస్ ట్రాన్స్‌పోర్ట్‌కి యూజ్ చేస్తారు. కానీ ఇది ఏదైతే ఉందో ఈవీటోల్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ కాన్సెప్ట్‌ని ఈళ్ళు వచ్చేసి ఫ్లయింగ్ కార్స్ అని కూడా అంటారు. అనదర్ నేమ్ ఫర్ ఈవీటోల్ వచ్చేసి ఫ్లయింగ్ కార్స్. ఇవి వచ్చేసి ఇంటర్ సిటీ అన్నమాట. అంటే సిటీలోనే ట్రాన్స్‌పోర్ట్‌ని కొద్దిగా ఇంకా ఈజీ చేయడానికి, ట్రాఫిక్‌ని డైవర్ట్ చేయడానికి, అట్ ద సేమ్ టైమ్ ఎమర్జెన్సీ సర్వీసెస్‌ని డెలివర్ చేయడానికి ఈ కాన్సెప్ట్ తీసుకొస్తున్నట్టు టెక్నాలజీ చెప్తుంది. మీరు చూడండి, సపోజు మీరు గన వరల్డ్ వైడ్ చూస్తే గన రద్దీ సిటీస్ చాలా ఉన్నాయి. మీరు టోక్యో చూడండి, హైలీ హైలీ పాపులేటెడ్ సిటీ, హైలీ డెన్స్ పాపులేటెడ్ సిటీ, హైలీ ట్రాఫిక్ సిటీ. మీరు ఢిల్లీ చూడండి, ముంబై చూడండి, న్యూయార్క్ చూడండి, మ్యూనిక్ చూడండి, లండన్ చూడండి. ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీస్ మీరు ఎక్కడైతే చూస్తే గన ఇప్పుడు మీకు ఇంకా ఒక ఎగ్జాంపుల్ నేనేం చెప్దాం అనుకుంటున్నాను అంటే, మీరు గన ముంబై గన ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, సపోజు నార్త్ ముంబై నుంచి సౌత్ ముంబై వరకు మీరు ఎండ్ టు ఎండ్ పాయింట్స్ కనెక్ట్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ దాదాపు 80 కిలోమీటర్ల పైనొస్తుంది. 80 కిలోమీటర్లు ఒక మనిషి ఈ పక్క సౌత్ పాయింట్ నుంచి నార్త్ పాయింట్ వరకు ట్రావెల్ చేయాలంటే ఆ ట్రాఫిక్‌లో, ముంబై ట్రాఫిక్‌లో ఇట్స్ ఎ హైలీ ఇంపాసిబుల్ టాస్క్. బై కార్ ఎళ్ళాలంటే ఆల్మోస్ట్ 3-4 అవర్స్ పట్టే అవకాశం ఉంటది. 4 అవర్స్ పైన పట్టే అవకాశం ఉంటది. ఇప్పుడు ఎమర్జెన్సీ సర్వీసెస్ లేదా మెడికల్ సర్వీసెస్‌లో మీరు గన ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటి పరిస్థితి మధ్య ట్రావెల్ చేస్తే చాలా డిఫికల్ట్‌గా ఉంటది కాబట్టి, ఈ టెక్నాలజీ ఎంతూజియాసిస్ట్ గాని, ఈ టెక్నాలజీ సంబంధించిన ఎక్స్‌పర్ట్స్ గాని, వీళ్ళు ఈ కాన్సెప్ట్‌ని తీసుకురావడం వల్ల మనకి మొబిలిటీ చాలా ఈజీగా ట్రాన్స్‌ఫర్ అయిపోతది. సపోజ్ ఒక పేషెంట్‌ని గాని, లేదంటే మెడికల్ డివైసెస్ గాని, లేదంటే మెడిసిన్ గాని సప్లై చేయాలనుకున్నప్పుడు అనదర్ పార్ట్ సేమ్ సిటీలోనే ఒక పార్ట్ నుంచి ఒక పార్ట్‌కి డెలివరీ చేయాలన్నప్పుడు ఈజీగా డెలివరీ చేయడానికి పాసిబిలిటీ అవుతది. మీరు గన మనం గన ఈ ఫ్లయింగ్ కార్స్ యూజ్ చేసి ఈజీగా సర్వ్ చేయొచ్చు. ఇదొకటి. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక పర్పస్ ఏందంటే, ఇప్పుడు సపోజు ఆహ్, మిలియనీర్స్ ఉంటారు, బిలియనీర్స్ ఉంటారు. ఇఫ్ వాళ్ళేం చేయాలంటే వాళ్ళు టూర్‌కెళ్ళాలనుకున్నా, లేదంటే ఏమన్నా మీన్స్ ఏదైనా న్యూ ఎక్స్‌పోజర్ చూడాలనుకున్నా గానీ, డిఫరెంట్ వ్యూలో చూడాలనుకున్నప్పుడు కానీ, ఈ కార్స్, ఈ ఫ్లయింగ్ కార్స్, ఈ ఈవీటోల్ కాన్సెప్ట్ యూజ్ చేసి డెవలప్ చేసే కార్స్‌ని యూజ్ చేసుకొని ఆహ్, వాళ్ళు ఎళ్ళే అవకాశం ఉంది. తరువాత ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం గనక చూస్తే మనము దాదాపు ఏ కంట్రీస్ ముందంజలో ఉన్నాయి ఈ టెక్నాలజీలో అని చూస్తే, చైనా ఫార్ అడ్వాన్స్‌లో ఉందన్నది రిపోర్ట్స్ చూస్తే తెలుస్తా ఉంది. మార్కెట్స్ రిపోర్ట్ గాని, గ్లోబల్ రిపోర్ట్స్, ఈ 2 రిపోర్ట్స్ నేను చూసి, ఈ 2 రిపోర్ట్స్ చదివిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. మార్కెట్స్ కంపెనీకి సంబంధించిన రిపోర్టు, గ్లోబల్ గ్లోబల్ రిపోర్ట్స్ మీన్స్ రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు కావాలంటే చూడండి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఆహ్, ముందంజలో ఉన్నదొచ్చేసి చైనా చాలా అడ్వాన్స్‌గా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ చైనాలో కొన్ని కంపెనీస్, మెయిన్ కంపెనీస్ వచ్చేసి జీపెంగ్ అనే ఒక కంపెనీ, తర్వాత హీహాంగ్ అని చెప్పేసి ఈ 2 కంపెనీలు ఆల్రెడీ వాళ్ళు ప్రోటోటైప్ పాస్ అయిపోయేసి ఆల్రెడీ హీయాంగ్ అయితే ఆల్రెడీ ఒక ప్రొడక్ట్‌ని డెలివరీ కూడా చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ ప్రొడక్ట్ హీయాంగ్ అనే కంపెనీ ఈ ప్రొడక్ట్‌ని డెవలప్ చేసింది. ఈ ప్రొడక్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ $4,00,000 చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇదొచ్చేసి ఓన్లీ 2 సీటర్, 2 పర్సన్స్ ఫ్లయింగ్ కార్ ఇది. ఈ ఈవిటోల్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఈళ్ళు ఫ్లయింగ్ కార్‌ని డెవలప్ చేశారు. ఈ ఫ్లయింగ్ కార్ కాస్ట్ వచ్చేసి $4,00,000. $4,00,000గా చెప్తా ఉన్నారు ఇది. ఇవి ఆల్రెడీ కొందరు బిజినెస్ పీపుల్ పర్చేజ్ చేసినట్టు తెలుస్తా ఉంది హియాన్ కంపెనీ నుంచి.
కాకపోతే వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే అక్టోబర్‌లో వాళ్ళొచ్చేసి కమర్షియల్ సర్టిఫికేషన్ తీసుకుంటున్నారు. టైప్ ఆఫ్ సర్టిఫికేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది చైనా గవర్నమెంట్ నుంచి. అది గనక కన్ఫర్మ్ అయిపోతే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో మాస్ ప్రొడక్షన్ అంటే ఎక్కువ వెహికల్స్ ప్రొడక్షన్ చేయడానికి బయలుదేరుతున్నారు. వాళ్ళకొచ్చే ఆర్డర్స్‌ని బట్టి, వాళ్ళకొచ్చే ఆర్డర్ ఇంటేక్‌ని బట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ మాస్ ప్రొడక్షన్‌కి ఎళ్ళేందుకు అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తుంది హియాంగ్ కంపెనీ. కాకపోతే ఎక్కువ ఆర్డర్స్ రావడం వల్ల ఈ కాస్ట్ ఏదైతే ఉందో $4,00,000 ఏదైతే ఉందో ప్రెజెంట్ అది డ్రాస్టికల్‌గా తగ్గి ఆల్మోస్ట్ 2,00,000 to $2.5 lakh మధ్య దొరికే అవకాశం ఉందని చెప్పేసి హియాన్ కంపెనీ చెప్తా ఉంది. వాళ్ళకు వస్తున్న ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఆర్డర్స్ అన్నీ ఎస్పెషల్లీ కొన్ని బిజినెస్ పీపుల్స్ నుంచి, కొన్ని టూరిజం కంపెనీస్ నుంచి ఆర్డర్స్ వస్తా ఉన్నట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత గనుక మనం చూస్తా ఉంటే ఇంకా ఏమవుతుందంటే ఈ హియాంగ్ కంపెనీతో పాటు ఇంకొక కంపెనీ వచ్చేసి జీపెంగ్ కంపెనీ ఉంది. ఈ జీపెంగ్ కంపెనీ ఏం చేస్తా ఉందంటే ఎస్పెషల్లీ జీపెంగ్ కంపెనీ వచ్చేసి వీళ్ళొచ్చేసి డ్యూయల్ మోడ్ ఫ్లయింగ్ కార్స్ డెవలప్ చేస్తున్నారు. అంటే వీళ్ళు డెవలప్ చేసే ఏదైతే ఫ్లయింగ్ కార్ ఉందో ఇది వచ్చేసి ఆన్ రోడ్ మీద వెళ్తుంది, అట్ ద సేమ్ టైం ఫ్లై కూడా అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు ఆల్రెడీ ప్రోటోటైపింగ్ కంప్లీట్ అయింది, అంటే టెస్టింగ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు టైప్ ఆఫ్ సర్టిఫికేషన్ కోసం వచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ మిడ్లో కానీ 2025 మిడ్ ఆ టైంలో వాళ్ళు కూడా మాస్ ప్రొడక్షన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది జీపెంగ్ కంపెనీకి సంబంధించిన సబ్సిడరీ కంపెనీ జీపెంగ్ ఏరో హెచ్టి అని చెప్పేసి ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంది ఈ వెహికల్స్ని. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఫ్లయింగ్ కార్ వెహికల్ దీని కాస్ట్ వచ్చేసి $1,40,000 ఉన్నట్టు చెప్తా ఉన్నారు. $1,40,000 ఒక వెహికల్ కాస్ట్. ఇది కూడా మాస్ ప్రొడక్షన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కంపెనీ CEO చెప్తున్నాడు ఆ రిపోర్ట్లో, మార్కెట్స్ రిపోర్ట్లో. ఆ తర్వాత కనుక మీరు నెక్స్ట్కి వెళ్తే కనుక ఫర్దర్ చూస్తే కనుక యుఎస్కి సంబంధించి, నార్త్ అమెరికాకి సంబంధించి ఈ కాన్సెప్ట్లో వాళ్ళు ఎంత అడ్వాన్స్లో ఉన్నారంటే కనుక వాళ్ళ దగ్గర కూడా యుఎస్కి సంబంధించి ఒక కంపెనీ ఉంది, జోబీ ఏవియేషన్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది. ఈ జోబీ ఏవియేషన్ కూడా వాళ్ళు కూడా దాదాపు 3 కంట్రీల్లో వాళ్ళు టైప్ ఆఫ్ సర్టిఫికేషన్కి ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్కి అప్లై చేసినట్టు తెలుస్తూ ఉంది. యూకేలో, యుఎస్ఏలో, జపాన్లో వీళ్ళు ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది జోబీ ఏవియేషన్ ఈ కంపెనీ. తర్వాత జర్మనీకి సంబంధించిన డేటా ఏంటంటే ఈవిటోల్ సెక్టర్లో, ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ సెక్టర్లో జర్మనీకి సంబంధించి ఒక కంపెనీ చాలా లీడింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కంపెనీ పేరు వచ్చేసి ఓలో కాప్టర్. వాళ్ళు చాలా ఫార్ అడ్వాన్స్లో ఉన్నట్టున్నారు. వాళ్ళు 2019 నుంచి వాళ్ళు ప్రోటోటైప్ వెహికల్స్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 3-4 ప్రోటోటైప్స్ కంప్లీట్ చేసినట్టున్నారు. కొన్ని సోర్స్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళ స్టార్ట్అప్ ప్రొడక్షన్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 2025 ఉంది. వాళ్ళ ఫోకస్ ఓన్లీ జర్మనీ అండ్ నార్త్ అమెరికా మీద ఫోకస్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత ఇంకొక కంపెనీ వచ్చేసి వర్టికల్ ఏరోస్పేస్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది, యూకేకి సంబంధించిన కంపెనీ. వాళ్ళు యూకేలో మాత్రమే వాళ్ళు ఫోకస్ చేసినట్టున్నారు. ఈ ఏరియాలో ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ కొద్దిగా ఫోకస్ చేసినట్టున్నాయి, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. ఈ ఏరియాలో గ్రోత్ ఉంటుందని చెప్పేసి కార్పొరేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. చూస్తే ఈ ఏరియాలో దాదాపు 2030 తర్వాత మంచి బిజినెస్ జరిగేటట్టు కనపడతా ఉంది. ఇప్పటికే దాదాపు 2030 లోపల ఆల్మోస్ట్ $24 బిలియన్ బిజినెస్ జరిగేటట్టు ఇండస్ట్రీ వర్గాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ సెక్టార్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, యువత ఎవరైతే ఇంకా బీటెక్ కానీ ఎంటెక్ కానీ చదువుతున్నారో ఈ సెక్టర్ మీద ఫోకస్ చేసి ఈ సెక్టార్లో ఎలా నాలెడ్జ్ని గెయిన్ చేయాలి, ఎలా ఎక్సెల్ అవ్వాలి ఈ సెక్టార్లో అని చెప్పేసి మీరు ఫోకస్ చేస్తే మంచి కెరియర్ ఉండే అవకాశం ఉంది. ఇంతవరకు ఈ వీడియోని ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.